గిప్పుడేంది కొట్రా బై కొట్టు గట్టిగా దేకితే లేత్తది. అబ్బా సూటు తప్పిందిరా బై, ప్లీజ్ రా మల్లో పారి కొడతా. జానబెత్తడు తీసి కొట్టురా బై. అవుగాని భాగ్యలక్ష్మి ఏం చెప్తుందని గీ కొట్టుడు దేకుడేందని అనుకుంటుర్రా? గా ఆటేందో చూపిత్త పాన్రి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి చిన్నప్పటి జ్ఞాపకాలు మతికొస్తున్నాయి. నేనిప్పుడు చెప్పే ఆట సంగతి ఎంతమందికి తెలుసునో సూత్తా. చిన్నప్పుడు మన దోస్తుగాళ్ళతోటి చింత చెట్టు కింద ఎంత ముచ్చటగా ఆడుకున్నామో గదా, గదేనొల్లా సీసం గోలి ఆట. నాకైతే గది చూత్తా అంటేనే మనసు మస్తు ఖుషి అయితాంది. మన ఖమ్మం జిల్లాల అష్టగుర్తి అనే ఊరుందొల్లా సిద్ధు ఫ్రెండ్స్ యూత్ అని ఓ పోరగాళ్ళ గ్యాంగ్ ఉన్నది. గా దోస్తుగాళ్ళందరూ కలిసిండ్రు. చిన్నతనంలో ఏమేం ఆటలు ఆడుకున్నారో యాదికి తెచ్చుకున్నారు. ఇక సీసం గోళీలాట మతికచ్చి గా టోర్నమెంటును పెట్టాలని సోచాయించిండ్రు. ఇక ఎస్ఐ సార్ను పిలిచి సీసం గోళీల టోర్నమెంటును షురూ చేసిండ్రు. పోరగాళ్ళైతే గ్రౌండ్లల్లో అస్సలు చూద్దామన్నా కనిపిత్తలేరు గాని సెల్ ఫోన్లలో మాత్రం పొద్దా అంతా దేవులాడుతాండ్రు. దాంట్లోనే మూతిని పెట్టి పొద్దా అంతా గడుపుతాండ్రోల్లా. అసలు పక్కనోళ్లను పట్టించుకున్నాడు సుతా మానేస్తుండ్రు గిప్పటి పోరగాన్లు. ఇక ఆళ్లను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచనీకి గీ సీసం గోళీల ఆట పెట్టినట్టు సిద్ధు యూత్ పోరగాన్లు చెప్తుండ్రు. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినోళ్ళు, గా సీసం గోళీల ఆటల గెలిచినోళ్లకు ప్రైజ్ మనీ సుత ఇచ్చిండ్రులా. గట్ల పైసలిచ్చి భుజం దడితే పోరగాన్లు జర్రంతనన్న ఆటల దిక్కు తరులుతారని ఇక నాకు కూడా గీ స్టూడియోలో కూసుండి ఆడతలు చదివి చదివి దిమాక్ మొత్తం ఖరాబ్ అయితాంది. నేను సుత పోయి గా గోళీలాటను లేక అష్టచెమ్మ తొక్కుడు బిల్ల లాంటి ఆటను ఆడుకుంటా కూసుంటా.